చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక దళిత బాలికపై ఇద్దరు యువకులైతే దాడి చేశారు. అమ్మాయిని కిందకు నెట్టేశారు. దాంతో అమ్మాయికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వాళ్ళనిద్దరినైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బాలిక తండ్రొచ్చాడు. ఆ పిల్లలు కంప్లెయింట్ ఇవ్వడంతో వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా వైసీపీ మాజీ మంత్రి రోజా, అలాగే మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వచ్చి 100 మంది అనుచరులతో వచ్చి హడావిడైతే చేశారు. బాలికపై అత్యాచారం జరిగింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విధంగా చేయడానికి వాళ్ళు ప్రణాళికలు రచించారు. అయితే బాలిక తండ్రి ఏమంటున్నాడంటే, నా బిడ్డకి ఏమీ జరగలేదు. ఇద్దరి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మీరు దయచేసి మీడియా ముందు పెట్టి నా బిడ్డ పరువు తీయకండి. ప్రాణాలతో ఉండాలంటే దయచేసి ఇలాంటివి బయట పెట్టకండి. మా బిడ్డపై ఎటువంటి అన్యాయం జరగలేదంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన 100 మంది అనుచరులతో వచ్చి ఆ తండ్రి మాట వినిపించుకోకుండానే ఆ బాలికపై అత్యాచారం జరిగింది. ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఆ విధంగానే కేసు నమోదు చేయండి అని పోలీసులు అయితే బలవంతం చేయడం జరిగింది. దాంతో ఆ బాలిక తండ్రి రివర్స్‌లో మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన మిగతా వారిపైన కేసులు పెట్టాడు. దాంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేయడానికైతే రంగం సిద్ధం చేశారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించి పిటిషన్ అయితే దాఖలు చేశాడు. తనని అరెస్ట్ చేయకూడదని, అలాగే తన కేసును కొట్టివేయాలని. అయితే హైకోర్టు అయితే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఆ కేసుని కొట్టలేమని, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది కేసు వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేమని కూడా నిరాకరించింది హైకోర్టు. దాంతో ఇప్పుడు పోలీసులు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.